అండ్ హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. సో హాయ్ బ్రదర్. హాయ్ సార్. మీ పేరు? మల్లికార్జునరావు నీలి. మల్లికార్జునరావు లిల్లీ. నీలి మల్లికార్జున నీలి. నీలి అంటేనే చాలా అడిగినట్టుగా చేస్తారు. ఓకే. ఓజీ నేమ్? ప్రత్యూష. ప్రత్యూష. ఫైన్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ? ఐ మీన్ ఫిఫ్త్ షార్ట్ ఫిల్మ్. ఫిఫ్త్ షార్ట్. ఏ ప్లేస్ లో ఉంది? ది ఫస్ట్ లీడర్ బోర్డ్ లో 4th పొజిషన్ ఉన్నాం. 4th పొజిషన్ లో. టాప్ 4. అసలు ఈ థీమ్ ఏంటి ఈ షార్ట్ మూవీ? పడేసే థీమ్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది జస్ట్ దాన్ని జడ్జిమెంట్ చేస్తుంటారు. అమ్మాయిల మంచి వల్ల అబ్బాయిల మంచి వల్ల అసలు లవ్ లో అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏమొచ్చి అబ్బాయిలే తప్పు అంటారు, అబ్బాయిలు ఏమొచ్చి లవ్ లో అమ్మాయిలే తప్పు అంటారు. సో బ్రేకప్స్ కి రీజన్ ఎలా చూపిస్తారు అనమాట. కానీ ఈ సినిమాలో ఏంటంటే అసలు అమ్మాయి తప్ప అబ్బాయిదే తప్ప అని చెప్పి లాస్ట్ లో ఇస్తాం. అంటే ఇద్దరు వైపు మిస్టేక్ ఉంటది, అది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ స్టోరీ థీమ్ మీదే రాస్తారా? నేనే రాస్తాను. స్టోరీ రైటర్ నేనే, డైలాగ్స్ వేరే ఫ్రెండ్ రాస్తాను. డ్యూరేషన్ ఎంత చెప్పి షార్ట్ మూవీ? 11 minutes. టైటిల్స్ 12 minutes. ఓకే. హీరోయిన్ గారు మీరు మాట్లాడండి. చెప్పండి. ఈ స్టోరీ వినగానే మీకు ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ స్టోరీ అంటే హీరోయిన్ డైలాగ్ ఓరియంటెడ్ అండ్ హీరోయిన్ రిలేటెడ్ గా ఉంది కదా మూవీ. సో కొత్తగా అనిపించింది. హీరోయిన్ ని పాపులర్ చేస్తారని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా? అవును, బాగుంది కదా. బాయ్స్ ని తిడుతుంటే బాగుంది కదా. మెయిన్ సపోర్ట్ ఏంటంటే అమ్మాయిలకి సపోర్ట్ అనమాట. అంటే ఇంత ముందు నేను ఆల్రెడీ ఫస్ట్ మూవీ తీసాను, అది ఏంటంటే కంప్లీట్ గా అబ్బాయిలకి సపోర్ట్. ఇది ఏంటంటే డిఫరెంట్ గా కొంచెం ఈసారి రివర్స్ చేయాలి. అలాంటి పవర్ పోస్ట్ లో చూడలేరుగా మరి అమ్మాయిలకు సపోర్ట్ చేస్తే. అందుకనే చూసాను ఫస్ట్ సినిమా, మరి అబ్బాయిలకే సపోర్ట్ కదా, ఉడకిన హట్ అని చెప్పేసి. అంటే నీకు అమ్మాయిల మీద మనసులో ఏదో ఏం కాదు, కొంచెం లెవెల్ చేయాలని చెప్పి బ్యాలెన్స్ అందరి మీద. అంటే హీరో ఎవరు? హీరో వెంకట్ బొత్స అని చెప్పేసి వైజాగ్. తను వేరే ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ ఎంబీఏ చేశాను, మార్కెటింగ్ ఎంబీఏ చేశాను. నాకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్. సో దానికోసం అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు కొంచెం షార్ట్ ఫిల్మ్ నుంచి బాగా తీస్తే స్కోప్ ఉంది కదా మెయిన్ ఫిల్మ్స్ వెళ్ళడానికి, అందుకోసం. సో హ్యాండీ ఫ్లిక్స్ వారిని ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? హ్యాండీ ఫ్లిక్స్ అంటే యాక్చువల్గా ఈశ్వర్ హ్యాండీ ఫ్లిక్స్ డైరెక్టర్ అనమాట. తను ఒకసారి ఆన్లైన్ లో నా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో మీ షార్ట్ ఫిల్మ్స్ బాగుంటున్నాయి, హ్యాండ్ ఫ్లిక్స్ లో పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట. ఏంటి దీనివల్ల బెనిఫిట్ అంటే అతను చెప్పారు ఎక్కువ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో హ్యాండ్ ఫ్లిక్స్ లో పెట్టే నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో న్యూగా టికెట్ అనమాట. అంటే ఇప్పుడు మూవీ థియేటర్స్కి వెళ్తే టికెట్స్ అంటే ఎలా ఉంటాయో 100 రూపీస్ అలాగా, వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కూడా 20 రూపీస్ టికెట్ అని పెట్టారు. సో నా ఇంతకు ముందు ఒక సినిమా తీసాను చారికే సైడ్, అది అలాగే అమౌంట్ టికెట్స్ కోసం పెట్టాం అనమాట. 20 రూపీస్ టికెట్ రూపీస్ కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి కూడా హ్యాండ్ ఫ్లిక్స్ వల్ల చెప్తాను. మరి హీరోయిన్ మేకప్ కి ఎంత ఖర్చు అయింది? హీరోయిన్ మేకప్ కా చెప్పాను. నీ మేకప్ ఎంత? నా మేకప్ నాదే, ఖర్చేం లేదు. నేను రెగ్యులర్ గా వేసుకునే మేకప్, అంత మేకప్ ఏం కాదు. హీరో ఈ మధ్య జరిగిన సంభాషణ ఎవ్రీ మూమెంట్ యాక్టింగ్ మీకు ఎలా ఫీల్ అయ్యారు? మూవీలో ఏంటి నాది మొత్తం టోటలీ డైలాగ్ ఓరియంటెడ్. సో హీరో నుంచోనే ఉండాలి, నేను ఫీల్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్స్ కి నేను డైలాగ్స్ కొడుతూ ఉండాలి. తను చాలా సేపు పేషెన్స్ తో నుంచొని నా డైలాగ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేందుకు 1 day లో షూట్ కంప్లీట్ చేసాం. యాక్చువల్లీ ఆ మూవీ 1 day షూట్. అది మరి హీరో హీరోయిన్ కి మీరు ఎంత పే చేశారు? అంటే షీఈస్ లుకింగ్ లైక్ హాలీవుడ్ హీరోయిన్ రైట్? 4,000 వేరేసి. అంటే 1 day షూటే కదా. అంటే నేను డబ్బుల గురించి ఇక్కడ మ్యాటర్ కాదు, కానీ తను చాలా సపోర్ట్ చేసింది మోర్ దెన్ రెమ్యూనరేషన్ అనమాట. అంటే వైజాగ్ వరకు హైదరాబాద్ లో అమ్మాయిలు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు హైదరాబాద్ ఏంటి అంటే వైజాగ్ కి హైదరాబాద్ నుంచి తను వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం అనేది గొప్పే కదా. తను బాగా సపోర్ట్ చేసింది. మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ వచ్చి మూవీలో వెంకట్ బొత్సాని స్లాప్ ఒక్కసారి కొట్టేస్తాను హారిక ఎవరు అని అనగానే. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ఆ సీన్ చేయడం చాలా కష్టపడ్డాను, ఎందుకంటే లేదు కొట్టడం చాలా ప్రాక్టీస్ చేశాను. కొట్టడం నవ్వడం అది నా ఫేవరెట్ సీన్. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నాను జెమినీ మ్యూజిక్? అంటే ఇప్పుడు వైజాగ్ లో నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ జెమినీ మ్యూజిక్ లో ఇంటర్వ్యూ ఇస్తానంటే దానికి మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ ఫ్లిక్స్ ఈశ్వర్. సో అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జెమినీ మ్యూజిక్ కూడా చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్.